తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ మంత్రి రవి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తం మీద ఇప్పుడున్న యువతరానికి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా అవగాహన తీసుకురావడానికి ఇలాంటి పుస్తకాలు రావడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పి కూడా మీరు మాట్లాడడం కూడా జరిగింది. సో ఎలాంటి అంశాలు ఈ పుస్తకంలో తీసుకుని రాబోతున్నారు, మీరు ఇలాంటి అంశాలు పరిశీలించారు? బాబు గారు అనే ఆయన నిరంతర అన్వేషి, కొత్త విషయాలు రాబోయే తరాలకు అందించాలని ఎప్పుడు ఆయన ఆలోచనలోనే ఉంటుంది. ఆయన కోరిక అదే ఎప్పుడు కూడా. నేను ఇందాక చెప్పినట్టు ఒక 20 సంవత్సరాల కుర్రాడు ఏంటి అని తెలవకపోవడం నాకు చాలా బాధ కలిగింది. అటువంటి విషయాన్ని ఆవిడ పుస్తక రూపంలో ఇవ్వడం చాలా ఆనందం. ఇటువంటి ఫ్యూచర్లో ఇంకా రావాలి. బాబు గారు చేసిన ప్రతి విషయం రాబోయే తరాలకి తెలవాలి. ఎందువల్లంటే ఆయన చేసిన మంచి పనులు మరుగున పడిపోకూడదు. ఒక నగర సృష్టికర్త ఆయన. ఈరోజు 1 కోటి మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారంటే ఆయన ఎంతో విజన్తో క్రియేట్ చేసిన ఒక సిస్టమ్, ఎకో సిస్టము ఈ నగరానికి ఉపయోగపడతాం. ఈ రోజున ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ సిటీగా హైదరాబాద్ ఉందంటే చంద్రబాబు గారి కృషి దీని వెనకాల చాలా ఉంది. థ్యాంక్ యూ.